బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రముఖ రాజకీయ నేతలు కొంతమంది ప్రముఖుల యొక్క జాతకాలని గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులు ప్రత్యేకించి గవ్వ ప్రశ్న ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటన్నిటిలో ప్రప్రథమంగా కాంగ్రెస్ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క జాతకం శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025-26లో ఎలా ఉండబోతుందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. సోనియా గాంధీ గారి యొక్క రాజకీయపరమైనటువంటి జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంకాన్ని మనం చూడబోతున్నాం. రాజకీయాల నుండి వైదొలగటమో, రిటైర్మెంట్ ప్రకటించటమో, ప్రత్యేకించి తన భవిష్యత్తుకు సంబంధించిన వారసుల్ని పూర్తి స్థాయిలో ఎంపిక చేసి పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతల్ని వారికి అప్పజెప్పేటువంటి అవకాశం కనపడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఇదే సందర్భంలో ఎన్నో ఏళ్లుగా రాజకీయపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి పరిణతిని సంపాదించినటువంటి సోనియా గాంధీ గారు భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తక్కువ స్థానాల్లోని అధికారంలో ఉన్నప్పటికీ మరికొన్ని రాష్ట్రాల్లో అధికారయుక్తమైనటువంటి స్థానానికి రావడానికి తప్పనిసరిగా ప్రభావం చూపెట్టేటువంటి అవకాశం ఉంది. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి చూస్తే ఉత్తరాన ఉన్నట్టి వంశంబు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలించెను అంటే స్వతంత్ర భారతావని మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు సుమారు 16 సంవత్సరాల పాటు ఈ భారతదేశాన్ని పరిపాలన చేశారు. వారి కుమార్తె అయినటువంటి ఇందిరా 3 దఫాలుగా 16 సంవత్సరాల పాటు ఈ భారతావనికి ప్రధానమంత్రిగా ఉన్నారు. వారి యొక్క కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు సుమారు 5 సంవత్సరాల పాటు దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. వారి ధర్మపత్ని అయినటువంటి సోనియా గాంధీ నేతృత్వంలో 2004 నుండి 2014 వరకు కూడా వారు చైర్పర్సన్గా ఉన్నటువంటి యూపీఏ కూటమి అధికారంలో ఉంది. ప్రత్యేకించి మిగతా కాలంలో కూడా కాంగ్రెస్ యొక్క నేతృత్వంలోనే ఈ స్వతంత్ర భారతావని ఎక్కువ కాలం ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి చూస్తే మళ్ళీ సోనియా గాంధీ వారి యొక్క వంశీయులు ఎవరైనా, వారి యొక్క వారసులు ఎవరైనా భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి తత్సమానమైనటువంటి స్థానానికి పోటీ పడేటువంటి అవకాశం కానీ, ఆ స్థానాన్ని చేరుకునేటువంటి పరిస్థితులు కానీ సమీపమైన భవిష్యత్తులో కనపడబోతున్నాయన్నటువంటి అంశంలో నిర్వివాదం. ఇక ఇదే కుటుంబానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారి యొక్క జాతకాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష. ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి ప్రశ్న వేసే సందర్భంలో చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ, కేతు సంఖ్య అయినటువంటి 7 కానీ వ్యతిరేకవంతమైన ఫలితాలను ఇస్తూ ఉంటాయని. ఇప్పుడు వచ్చినటువంటి ఫలితం కూడా రాహు సంబంధమైన ఫలితం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఈ సంవత్సరం ప్రత్యేకించి ఈ యువనేత రాహుల్ గారి యొక్క జాతకంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలను మనం చూడబోతున్నాం.
చెప్పుకోదగ్గ గొప్పగా ఉండకపోయినప్పటికీ కూడా ప్రతికూలతలు అనేకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. భారతదేశ ప్రధానమంత్రి తత్సమానమైనటువంటి పీఠంతో పోటీ పడుతున్నటువంటి సందర్భం, లేదా విపక్ష నేతగా ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే వీరి యొక్క జాతకంలో, రాహుల్ జాతకంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని సవాళ్ళని తప్పకుండా అధిగమించవలసినటువంటి స్థితిగతులు వారి యొక్క జాతకంలో కనబడుతున్నాయి. పార్లమెంట్లో అవ్వచ్చు, ఇతరత్రా పరిస్థితుల్లో అవ్వచ్చు, ప్రభుత్వ నేతలు అవ్వచ్చు, అమాత్యులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, వారి యొక్క చర్యల వల్ల రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు కొన్ని జరుగుతాయి. కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాల్లో తాను మాట్లాడినటువంటి మాటలు, ప్రత్యేకించి మతం ప్రాతిపదికగా వారు తీసుకున్న నిర్ణయం ఒక సంచలనం కాబోతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లు విషయంలో అవ్వచ్చు, ఈ రాహు సంబంధమైనటువంటి స్థితి, మత సంబంధమైన స్థితిగతులు, ప్రత్యేకించి మనం అనుకునే సనాతన ధర్మానికి ప్రతికూలవంతమైన పరిస్థితుల్లో నిలబట్టమో లేదా మాట్లాడటమో ఇదొక సంచలనమయ్యి కొన్ని ఇబ్బందులకి దారితీసే అవకాశం ఉంది. మత సంబంధమైన చర్చలు పార్లమెంట్లో కానీ బయట కానీ వాటికి సంబంధించి అనుకూలవంతంగా ప్రతికూలవంతంగా వ్యవహరించే సందర్భంలో శ్రీ రాహుల్ గాంధీ గారు కొన్ని విమర్శల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉండబోతుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి అంశాల్లో, సున్నితమైనటువంటి అంశాల గురించి మాట్లాడేటువంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఇక ఇదే కుటుంబానికి సంబంధించినటువంటి ప్రియాంక గాంధీ గారు, శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై, ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. మళ్ళీ వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైన ఫలితం. ప్రత్యేకించి ప్రియాంక గాంధీ యొక్క జాతకంలో కూడా కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కొనసాగుతూ ఉన్నాయి. మత సంబంధమైనటువంటి అంశాలు, మత సంబంధమైనటువంటి వ్యాఖ్యలు, సంచలనాలు, ప్రత్యేకించి వాటి వైపుగా వీరు నిలబడటం కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది. శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క తనయులైనటువంటి వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పార్టీ కానీ దేశానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో కానీ మత సంబంధమైన విషయాల్లో కలుగ చేసుకున్నందుకు గాను తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడటమో, సంచలనాలు జరగటమో, ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఏదో రకంగా సోనియా గాంధీ గారి నుండి వారసత్వ సంబంధమైనటువంటి రాజకీయాలకి వీళ్ళు వారసులుగా పరిగణించబడతారు. సంపూర్ణమైనటువంటి స్థితిగతుల్లో పార్టీ వీరిద్దరి యొక్క చేతిలోకి వచ్చేటువంటి అవకాశం మాత్రం తప్పనిసరిగా కనబడుతుంది. ఇక ప్రత్యేకించి ప్రపంచం మొత్తం, దేశం మొత్తం కాంగ్రెస్కి ప్రతికూలవంతమైన పవనాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేసినటువంటి విశేషవంతమైన ప్రజానేత శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, వారి యొక్క జాతకాన్ని ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై, ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన ఫలితం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకాన్ని గడిచిన 2-3 సంవత్సరాలుగా నేను చెబుతున్నాను సామాజికమైన వేదికల మీద. వారి యొక్క జాతకంలో చిత్తా నక్షత్రం తులారాశి వారిది. గోచారవశాత్తు ఉన్న పరిస్థితులే కాదు, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వారి యొక్క జాతకంలోని అఖండమైనటువంటి రాజయోగాన్ని నేను చెప్పినటువంటి రోజు వారు ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా కాదు. ఆనాడు ఎంతోమంది
జ్యోతిష పండితుల అభిప్రాయం ప్రకారం వారి యొక్క జాతకంలో రాజయోగం కానీ ముఖ్యమంత్రి అమాత్యుడయ్యే స్థాయి లేదని అందరూ విమర్శించారు. గత 3 సంవత్సరాలుగా చెప్తున్నాను. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో అఖండమైనటువంటి రాజయోగం నడుస్తూ ఉంది. ప్రభుత్వ వ్యవస్థని ముప్పు తిప్పలు పెట్టడానికి ప్రతిపక్షాలు అవ్వచ్చు, ఇతర పక్షాలు అవ్వచ్చు, ఇతర పార్టీలు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో అద్భుతమైనటువంటి రాజయోగం కారణంగా ఎటువంటి విపత్కరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. భవిష్యత్తు కొనసాగే అవకాశం ఉంది. ప్రత్యేకించి వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి మరో కొత్త అంశాన్ని గురించి నేను చెప్పబోతున్నాను. వారు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దేశ కాలమాన పరిస్థితుల్లో సమీపమైన భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చును కాక రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం అవ్వచ్చు, రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి కూటమి వాళ్ళు అవ్వచ్చు, తమ అధికారాన్ని నిలుపుకునేటువంటి దిశగా వారి యొక్క ప్రయత్నాలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వాన్ని కానీ మంత్రులను కానీ పరిపాలనను కానీ ఇబ్బంది పెట్టేటువంటి కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది. విశ్వావసు సంవత్సరంలో కేంద్రానికి సంబంధించిన పార్టీలు అవ్వచ్చు, కొన్ని ప్రతిపక్షాలు అవ్వచ్చు, దుష్టపూరితమైనటువంటి నిర్ణయాల వల్ల ప్రజా సంక్షేమం కోసం ఏర్పడేటువంటి ప్రభుత్వాలని అస్థిరపరిచేటువంటి కుట్రలు జరిగినప్పటికీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా కుట్రను తిప్పికొట్టగలుగుతారు. వారు మరికొంతకాలం ముఖ్యమంత్రి అమాత్యుడు తత్సమానమైనటువంటి స్థితిగతుల్లో కొనసాగడమే కాదు, వారి యొక్క రాజకీయపరమైన జీవితంలో మరికొన్ని అపూర్వమైనటువంటి ఘట్టాలు ఈ ముఖ్యమంత్రి స్థాయిని మించి చేయగలిగినటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రానికి మార్గనిర్దేశకత్వం చేయగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం, తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు సమీపమైన భవిష్యత్తులో తప్పనిసరిగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో తప్పనిసరిగా కనబడుతున్నాయి. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని ప్రత్యేకించి వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి కొన్ని రకాలైన గ్రహ గతుల్ని చూసినప్పుడు నాకు అఖండమైనటువంటి రాజయోగం వారి యొక్క జాతకంలో కనపడింది. ఆ కారణంగానే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియనాడే రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో అమాత్యుడు ముఖ్యమంత్రి అయ్యేటువంటి యోగం ఉన్నట్టుగా కృష్ణమాచార్య చెప్పాడు. నేడు అదే జరిగింది. సమీపమైన భవిష్యత్తులో కూడా మరికొన్ని అపూర్వమైనటువంటి రాజకీయ ఘట్టాలు రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో తప్పనిసరిగా ఉండబోతాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. For more videos like this, subscribe Big TV channel.